ప్లీజ్ బ్యాండ్ వాళ్ళు ప్లీజ్ స్టాప్. బ్యాండ్ స్టాప్ చేయండి. మీరు గట్టిగా చప్పట్ల మధ్య సవినంగా ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు డాన్స్. ప్రజెంట్ ఎస్జిఎఫ్ సెక్రటరీ వారికి బ్యాచెస్ ని అలంకరించి సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. రామారెడ్డి గారు ప్లీజ్ కమ్ ఆన్ ద డాన్స్. నరసింహారెడ్డి సార్, సార్ దయచేసి వేదిక దగ్గరికి అందుబాటులో ఉందా అండ్ స్టాల్ చూడాల్సిందిగా ప్రార్థన. ఓకే, students also please be seated, please. Players, please sit down. Please sit down. All states players, please sit down. Licensing officers, please kindly note. నల్గొండ పేటెంట్ కేసు అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తూ 67th SGFI నేషనల్ లెవెల్ కబడ్డీ ఛాంపియన్షిప్ 20 పరబ్రహ్మ స్వరూపి జాతీయ జెండాను ఎగరేస్తున్నారు. Give a big hands. ఆకాశంలో మువ్వన్నెలతో ఆ పతాకాన్ని March first teams get ready. With advanced infrastructure to the sports ground, at present successfully running under the Central Board of Secondary Education since 2020, Robens High School advisors of Robert Variant and Holistic School Education that engage excellency in very sharp of child in all-round development and human endeavor. Thank you, Robens High School, Kamarandi. Thank you very much. One of the biggest religious destination in India. Next followed by CBSE Welfare Sports Arts, tall and promising, producing some of Indians. Followed by Chhattisgarh, which is world renowned as the capital of the states of Punjab and Haryana. Next followed by Chhattisgarh. Chhattisgarh is rich in its culture, heritage. The state has very empire and vibrant culture. Next followed by in every corner, Delhi is a melting pot of a diverse culture and traditions known as Jewel of Western India. Next followed by the beauty of Himachal Pradesh is in its simplicity. Next followed by Jammu and Kashmir is also attracts tourists for its empire, handicrafts and the world famous Kashmir bushland is situated in the northern part of India. Next followed by Kendriya sporting spirit, the tradition of lighting and Olympic flame. Our chief guest to please light. ఎవరికి ఇబ్బంది కాకుండా అందరూ చూసుకోవాలని ఇన్ని రాష్ట్రాలు కామారెడ్డికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి We will take part in the 67th SGFI national level under 17 years boys Kabaddi Championship
2023-24 in fair declare that 67th SGF national level under 17 years boys kabaddi championship 2023-24 is open. Crackers. Court number 3 and 4. Court number 2, Himachal Pradesh versus Court inauguration. Court 3 number. Court number 1, Kerala versus Jharkhand. This is second call. కామారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ పిఈటి నగేష్ గారికి ఈ యొక్క టీసీ అందజేయడం జరిగింది. వారిని తీసుకురావాల్సింది నరసింహారెడ్డి పిఈటి అశోక్ గారు కోర్ట్ నెంబర్ 4 లో ఇనాగరేషన్ ఎవరైనా ఉన్నారా? గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆల్ కోర్ట్. థ్యాంక్ యూ సార్. దామోదర్ రెడ్డి సార్. నా రిక్వెస్ట్ మన అన్నగారు కబడ్డీలో బౌలర్స్ తీసుకొని రావాలి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్క ముఖ్య అతిథులకు అందరికి కూడా టీచర్లకు అందరికి కూడా ముఖ్యంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇక్కడ స్పోర్ట్స్ కానీ ప్రతిదీ కూడా అందరూ నీళ్ళ వాటర్ ఫెసిలిటీతో సహా అందరూ కూడా అందరికి కూడా అందాలని, అది ఎవరికి ఇబ్బంది కాకుండా అందరూ చూసుకోవాలని, ఇన్ని రాష్ట్రాలు కామారెడ్డికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన ఆతిథ్యాన్ని చూసి అది కామారెడ్డి అది తెలంగాణ అనుకునే పరిస్థితిలో మనం ఉంచాలని అందరినీ కూడా కోరుకుంటూ, అలాగే ఈ క్రీడల్లో విజయం అపజయం అనేది అన్ని రంగాల్లో కూడా ఉంటుంది. విజయం పొందిన వారు ఇంకా పై స్థాయికి తీసుకెళ్లాలి, ఈ దేశ గౌరవాన్ని నిలబెట్టే పరిస్థితిలో ఉండాలని కోరుకుంటూ, అపజయం పొందినా తిరిగి విజయం పొందడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శోభ తెచ్చినటువంటి ఇవాళ నృత్యం చేసిన పిల్లలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనడం అనేది నిజంగా సంతోషదాయకం. కాబట్టి కామారెడ్డిలో రాబోయే ఈ కాలంలో ఏదైనా సరే, ఎంత పెద్ద గేమ్స్ అయినా సరే, యువతరానికి రావాల్సినటువంటి స్పోర్ట్స్ అనేది అది ముఖ్యంగా పెద్దపీట వేయాలని కోరుకునే వ్యక్తిగా రాబోయే కాలంలో రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో అయినా ఎటువంటి కార్యక్రమమైనా దానికి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉంటే అన్ని కార్యక్రమాలు కామారెడ్డిలో జరిగే విధంగా చూడండి. ఎవరైనా అవకాశం మేము చేసుకుంటామంటే వదిలేయండి, కాదు మాతో అన్నప్పుడు ఖచ్చితంగా కామారెడ్డికి తీసుకురండి, మనం చేసి చూపెడదాం. ఇంతకన్నా ఇక ముందు ఇంకా బాగా చేయాలనే ఆలోచనలు ఉండడానికి అధికార యంత్రాంగం అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయంలో ఉన్న మేము కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి సాయం చేసినటువంటి ఇవాళ పైడి ఎల్లారెడ్డి గారు కావచ్చు, సుభాష్ రెడ్డి గారు కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఏపీ ట్రెక్స్ రవి గారు కావచ్చు, రైస్ మిల్లర్ అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, కిసాన్ క్లాత్ కావచ్చు, ఎల్వీఆర్ కావచ్చు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బాంబే క్లాత్ హౌస్ వారు వాటర్ ఇచ్చిన వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా కామారెడ్డిలో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయపరచడానికి ప్రతి ఒక్కరూ సహకరించే మంచి గుణం ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి అందరూ కూడా సహకరించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహకరించిన దాతలందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కామారెడ్డి నియోజకవర్గం తరపున వాళ్ళకి తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అందరినీ అలరించినటువంటి ప్రతాప్ గారికి, అట్లాగే వారి శిష్య బృందానికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో నేను పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడున్న ఆర్గనైజేషన్స్ కానీ అందరూ కూడా రాబోయే కాలంలో యువతరానికి పెద్దపీటేసి రాబోయే కాలంలో భారతదేశమే స్పోర్ట్స్ లో అంటే ఆటలలో అగ్రస్థానంలో ఉండే విధంగా అది ఏ కార్యక్రమంనా ఇండియా ఫస్ట్ ఉంటుంది అనే పరిస్థితికి తెలంగాణ నుంచే మొదలు కావాలని ఆశిస్తూ మీ సహకారాన్ని కోరుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కామారెడ్డి వారి తరఫున వారికి ఉన్న బాధ్యత చాలా పెద్దది. మీరు ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా అది తెలంగాణకు అవమానకరంగా అవుతుంది. మీరు ఏమాత్రం మీదేసుకొని పనిచేసినా అది తెలంగాణకి గౌరవప్రదం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు. రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. నిజంగా ఉపాధ్యాయ సంఘాలు కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మళ్ళీ మేమందరం గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి